వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. హిమాలయాల్లో చాలా ప్రశాంతమైన దేశం ఏదైనా ఉందంటే అది నేపాల్ అనే చెప్తారు. నేపాల్‌లో ఎప్పుడు పెద్దగా ఉద్యమాలు జరగవు. అక్కడ జరుగుతున్న పరిణామాలను గురించి చాలా ప్రశాంతంగా ఉన్న దేశం. అయితే గత కొద్ది రోజులుగా అంటే దాదాపు గత 2, 3 రోజులుగా ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల వల్ల ఏకంగా ఆ దేశ ప్రధాని శర్మ ఓలీ రాజీనామా చేయాల్సొచ్చింది. ఏకంగా దేశాన్ని గూడా విడిచిపోవాల్సొచ్చింది. నిజానికి ఏం జరిగిందక్కడ? ఎందుకు ఈ రకమైన పరిస్థితొచ్చింది? యూత్ అంతా పార్లమెంట్ వైపు, దేశ ప్రధానమంత్రి ఇంటిని, అదేవిధంగా మంత్రులు, ఇతర సీనియర్ నాయకుల ఇండ్లపై దాడులు ఎందుకు చేయాల్సొచ్చింది? ఈ మొత్తం పరిణామాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ దేశానికి నేపాల్‌కి సంబంధించినంత వరకు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే ఉందో యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ కానీ ఇంకేదైనా సోషల్ మీడియాకి దాదాపు 20కి పైగా సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ జెన్ జెడ్ అంటే జెనెక్స్ లాగా అంటే యూత్‌కి సంబంధించి జెన్ జెడ్ అనే ఒక సంస్థ లాంటిది, లేకపోతే ఒక క్యాంపెయిన్ లాంటిది ఒకటి ఏర్పడింది. ఆ క్యాంపెయిన్ ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు నిషేధాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తూ ఏకంగా కాఠ్మండు రాజధాని ఏదైతే ఉందో నేపాల్‌కి సంబంధించి ఆ రాజధానికి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏకంగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వాళ్ళపైన అక్కడ కాల్పులు జరిపారు పోలీసులు. మిలిటరీ వాళ్ళు కాల్పులు జరిపితే దాదాపు 19 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇంకా కొంత ఉధృతంగా మారింది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేయడానికి దారితీసింది. ప్రధానమంత్రి గూడా నిజానికి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన ఒక ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ, ఏకంగా ఆయన ఇంటిపైన గూడా దాడి చేశారు. అదే సందర్భంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన గూడా అక్కడ దాడి చేసేందుకు ప్రయత్నించారు. నేపాల్‌లో ఇప్పుడున్న ప్రభుత్వం నిజానికి అది సంకీర్ణ ప్రభుత్వం. పూర్తి స్థాయిగా ఏ ఏ పార్టీకి కూడా మెజారిటీ లేదు. కేపీ శర్మ ఓలీ అని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారో, రిజైన్ చేసిన అతనికి సంబంధించిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ, నేపాల్‌కి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా నేపాల్ కాంగ్రెస్ అనే పార్టీ ఒకటుంది. అదేవిధంగా మావోయిస్టు సెంటర్ పార్టీ అని గూడా ఒకటుంటుంది. మావోయిస్టులకు మనకు తెలుసు కదా! మావోయిస్టులకు సంబంధించిన పార్టీ గూడా ఒకటుంది. ఈ 3 పార్టీలు ఇంకొన్ని చిన్న పార్టీలు గాని, లేకపోతే ఇండిపెండెంట్‌ల మద్దతుతో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఈ కేవలం ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్‌తో ఇప్పుడు ప్రభుత్వం అక్కడ మారాల్సొచ్చింది. అయితే ఇది నిజంగా సోషల్ మీడియా పైనే ఉద్యమం జరిగిందా? ఇంకేమైనా జరిగిందా? అనేది కొంత అంతర్జాతీయ సమాజంలో కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో ఒక తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటులో ఎవరు రాజీనామా చేస్తారు? షేక్ హసీనా రాజీనామా చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని తిరుగుబాటు ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు. షేక్ హసీనా పారిపోయి భారతదేశంకొస్తుంది. అక్కడ ప్రస్తుతం ఇంటీరియం ప్రభుత్వం అని ఒకటి ఏర్పడింది గానీ, ప్రజాస్వామ్య ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో లేదు. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అలాగే జరిగింది. శ్రీలంకలో కొద్ది కాలం క్రితం అదే జరిగింది. భారతదేశం చుట్టుపక్కల ఏవైతే దేశాలున్నాయో, ఆ దేశాల్లో గూడా ఒక రకంగా ఇలాంటి పరిణామాలు రెగ్యులర్‌గా జరుగుతుంది. ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి భారత్‌కనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అక్కడ కూల్చిపోవడానికి నిజమైన కారణాలు ఏంటి? ఏదైనా అంతర్జాతీయంగా వేరే వాళ్ళెవరైనా కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో కొంత చర్చ జరుగుతుంది. భారతదేశం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిజానికి ఇప్పుడు ప్రెజెంట్‌గా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, అతను భారతదేశానికి పెద్ద మంచి ఫ్రెండ్ అయితే కారు. మొదటి నుంచి కొంత అతనికి భారత వ్యతిరేక విధానాలు అవలంబించారు. భారత్ పైన కొంత విమర్శలు చేశారు. భారత్ దానికి సంబంధించి కూడా చాలా విషయాల్లో కొంత ఇబ్బందికరంగా వ్యవహరించారన్నది పేరుంది. కొంచెం చైనీస్‌కి చాలా దగ్గరగా ఉంటారనే పేరు గూడా అతనికుంది. కానీ వివిధ కారణాల చేత ఈ క్యాంపెయిన్ ఒకటి జరిగింది. సోషల్ మీడియాకు బ్యాన్ చేయడం వల్ల ఆ క్యాంపెయిన్ జరిగిందంటున్నారు గానీ, కేవలం సోషల్ మీడియా బ్యాన్‌కి సంబంధించిన క్యాంపెయినే గాదు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని దించేందుకు ఒక కుట్ర జరిగిందని మాత్రం కొంతమంది మాత్రం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ గూడా పరిశీలిస్తుంది. అక్కడ ఎన్నికైన ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్మీ చేతిలోకి అక్కడ పూర్తిగా ప్రభుత్వం లేకపోవడంతో ఆర్మీ మొత్తం టేక్ ఓవర్ చేసిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎలా దీన్ని భారత్ చూసి ముందుకెళ్తుందన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.